వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీ జుట్టు అనేది మీ దిండు మీదో లేకపోతే మీ బెడ్షీట్స్ మీదో రాలిపోయి కనపడుతూ ఉన్నాయా? ఇలా కనుక జరుగుతుంటే మీ జుట్టు బలహీనంగా మారుతుందని మీరు తెలుసుకోవాలి. అంతేకాదు, మీ జుట్టు సమస్యలను నివారించుకోవటానికి మీరు ఎన్నో ట్రీట్మెంట్స్, హోమ్ రెమెడీస్ ఉపయోగించి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ ఆయిల్ను ఉపయోగించారా? ఈ ఆయిల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హెయిర్ ఆయిల్ని కనుక మీరు తయారు చేసుకుని మీరు నేను చెప్పినట్లు కనుక వాడితే మీ జుట్టు రాలటం, వేగంగా పల్చబడటం, తెల్లగా మారటం అటువంటి సమస్యలతో పాటు డాండ్రఫ్ వంటి సమస్యలు కూడా మనం చక్కగా అరికట్టవచ్చు. మరి ఈ హెయిర్ ఆయిల్ను ఎలా తయారు చేసుకోవాలో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎప్పుడైనా మీరు గార్లిక్ ఆయిల్ తయారు చేశారా? అంటే వెల్లుల్లి నూనెను మీరు ఎప్పుడైనా తయారు చేసుకొని వాడారా? ఫ్రెండ్స్, ఉల్లిపాయను మనం తలకు ఉపయోగించడం గురించి మీకు తెలిసి ఉంటుంది. కానీ వెల్లుల్లిని కూడా మనం జుట్టు కోసం ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఉల్లిపాయలో ఏ విధంగా అయితే సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అదే విధంగా వెల్లుల్లి కూడా మనకు హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి. ఎందుకంటే వెల్లుల్లిలో సల్ఫర్ కానీ కాపర్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఇది మన హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ని క్రమబద్ధీకరణ చేసి తలను శుభ్రం చేస్తుంది. అలాగే మన డాండ్రఫ్ సమస్యను కూడా నివారిస్తుంది. మరి వెల్లుల్లిని మన హెయిర్కి ఎలా ఉపయోగించాలంటే, అయితే ఈ ఆయిల్ కోసం మనం ఏం చేయాలంటే, ముందుగా మనం ఒక 5 లేక 6 వెల్లుల్లి రేకుల్ని తీసుకోవాలి. పెద్దవైతే ఒక 5 తీసుకోండి. శుభ్రంగా ఉన్న ఈ వెల్లుల్ని మనం పైన తెల్లగా ఉండే పట్టుని ఒలిచేసేసుకోవాలి. ఇలా పట్టు తీసేసిన ఈ వెల్లుల్ని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ని తీసుకొని, గుర్తుంచుకోండి, ఈ రెమెడీ కోసం మీరు ప్లాస్టిక్ కన్నా ఒక గ్లాస్ ఏవైనా జార్స్ ఉంటాయి కదా ఇంట్లో, చిన్న చిన్న సీసాలు, అలాంటి ఒక సీసాను తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్ని మనం ఈ గ్లాస్ సీసాలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది ఆవ నూనె. ఫ్రెండ్స్, మార్కెట్లోకి ఎన్నో నూనెలు రావడంతో మనం ఆవ నూనెను మర్చిపోయాం. మనం పోపు దినుసుగా ప్రతి ఇంట్లో వాడే ఆవాలు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు పెరుగుదలకు ఆవ నూనె పెట్టింది పేరు. ఎందుకంటే ఆవ నూనెలో మెగ్నీషియం కానీ, కాల్షియం, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. 5-6 వెల్లుల్లి రేకులకు మనం ఒక 10 లేక 12 స్పూన్స్ ఆవ నూనెను తీసుకోవాలి. 1:3 రేషియోలో తీసుకోవాలి. అంటే ఒక 5-6 వెల్లుల్లి రేకులకు ఒక 10 లేక 15 స్పూన్స్ ఆవ నూనెను తీసుకోవాలి. అంటే ఒక చిన్న కప్పు ఆవ నూనెను మనం ఈ సీసాలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆవ నూనెను కనుక మనం తరచుగా తలకు రాస్తూ ఉంటే మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా జుట్టు బాగా రాలిపోతున్న వారికి కానీ, తెగిపోతున్న వారికి కానీ ఆవ నూనె అనేది జుట్టుని చాలా స్ట్రాంగ్గా మార్చి తెగిపోకుండా ఆరోగ్యంగా మారుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సీసాలో మనం కలపవలసింది కొబ్బరి నూనె. మనం ఒక 15 స్పూన్స్ ఆవ నూనె తీసుకుంటే ఒక 5 స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ కంపెనీ కొబ్బరి నూనె అయినా మీరు ఈ టిప్ కోసం యూజ్ చేయవచ్చు. మీరు ఇందులో ఒక 5 స్పూన్స్ కొబ్బరి నూనె కలపండి. ఇప్పుడు ఆవ నూనె, కొబ్బరి నూనె, వెల్లుల్లిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ నూనెను తయారు చేసుకోవటం కన్నా ఈ ఆయిల్ను అప్లై చేసుకునే విధానం తెలుసుకోవటం చాలా ముఖ్యం. దీన్ని మీరు కరెక్ట్గా వాడితేనే మీకు ప్రయోజనాలు అనేవి కనిపిస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఈ నూనెను మీరు ఎలా వాడాలో జాగ్రత్తగా తెలుసుకోండి. మీరు ఈ నూనెను ఒక 20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ నూనె వాడే ప్రతిసారి బాటిల్ అనేది బాగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత ఈ నూనెను మీరు 1 గంట సేపు ఆరు బయట ఎండలో ఉంచాలి. అప్పుడు వెల్లుల్లిలోని ఎంజైమ్స్ బాగా యాక్టివ్ అయ్యి ఈ నూనెలతో కలిసి మన జుట్టుకు మరింత పోషణ ఇస్తుంది. మీరు ఈ హెయిర్ ఆయిల్ను సాయంత్రం అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఉదయాన్నే ఈ హెయిర్ ఆయిల్ బాటిల్ను బయట ఉంచేసేయండి. ఆ సూర్యరశ్మి అనేది ఈ నూనె వేడవటానికి సరిపోతుంది. మరి మీకు టైం లేదు అనుకుంటేనే కొద్దిగా ఒక చిన్న గిన్నెలోకి ఈ నూనెను తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసి మీ తలకు అప్లై చేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ను
మీ హెయిర్కి కావాల్సినంత తీసుకొని ఫ్రెండ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ నూనె రాసే ముందు మీ తల అనేది చాలా పొడిగా ఉండాలి. అలాగే కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ ఆయిల్ను మీ తలకు బాగా మర్దన చేసుకోవాలి. తర్వాత ఈ నూనెను కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు మీ జుట్టుకి అలాగే ఉంచుకోండి. తర్వాత మీరు ఒక మైల్డ్ కానీ ఆయుర్వేదిక్ షాంపూను ఉపయోగించి తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా కనుక మీరు ఈ ఆయిల్ను వారానికి 3 సార్లు 1 నెల రోజుల పాటు యూజ్ చేస్తే చాలు. మీ హెయిర్ అనేది రాలటం కానీ, తెగిపోవటం కానీ, చిట్లిపోవటం, డాండ్రఫ్ ఇటువంటి సమస్యలన్నీ మాయమైపోతాయి. కాబట్టి మీరు వెల్లుల్లిని ఇలా జుట్టుకి అప్లై చేసుకోవడంతో పాటు రోజుకి ఒక 2 లేదా 3 వెల్లుల్ని తినటానికి కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇలా వెల్లుల్ని తినటం వల్ల కానీ, జుట్టుకి అప్లై చేయటం మూలంగా సల్ఫర్తో పాటు వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి అనేది మన జుట్టు రాలటాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు డ్యామేజ్ కాకుండా హెయిర్ ఫాలికల్స్ను రిపేర్ చేసి మన హెయిర్ స్ట్రక్చర్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మనం ఇందులో వెల్లుల్లి కానీ ఆవ నూనెను ఉపయోగించడం మూలంగా ముఖ్యంగా మీ తలలో కనుక ఏమైనా కురుపులు కానీ దురదలు కానీ ఉంటే అది కూడా ఈ ఆయిల్ అనేది బాగా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.